వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే ఏపీ పాలిసెట్ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ మొత్తం ఎన్ని డేస్లో కంప్లీట్ అవుతుంది అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకుందాం. రఫ్గా అసలు కౌన్సిలింగ్ డేట్స్ ఎలా వస్తాయి, అందులో ఏ రోజు ఏం ప్రాసెస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, వీటికి మ్యాక్సిమం ఎన్ని డేస్ టైం తీసుకునే ఛాన్సెస్ ఉంటుంది, ఓవరాల్గా ఎంత డేస్లో కంప్లీట్ అవుతుంది అన్నది వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా పాలిసెట్ కౌన్సిలింగ్ ఇంకా డేట్స్ అనేవి రావాల్సి ఉంది, దానికి సంబంధించి ఓవరాల్గా అప్డేట్ అయితే రావాల్సి ఉంది. మరి ఇన్ జనరల్గా మనం కౌన్సిలింగ్ ఎన్ని డేస్ పడుతుంది లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకొని ఒకసారి అయితే మనం అయితే గమనిద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ కౌన్సిలింగ్ అనేది మనకు ఓవరాల్గా చూసుకున్నట్టయితే నాకు తెలిసినంత వరకు 9 to 12 డేస్ జరగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఇంక్లూడింగ్ మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ అవన్నీ కంపేర్ చేసుకుంటే మనకు 9 to 12 డేస్లో ఈ ఓవరాల్గా కౌన్సిలింగ్ అనేది జరగడం అనేది ఉంటుంది. ఈ 9 to 12 డేస్లో ఫస్ట్ డే ఏం జరుగుతాయి, తర్వాత ఏం జరుగుతాయి, ఇదంతా కూడా మనం క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ 9 to 12 డేస్ అనేది చెప్పుకున్నాం కదా. మెయిన్ ఏంటి అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్, ఏదైతే రిజిస్ట్రేషన్ అన్నామో రిజిస్ట్రేషన్ ప్రాసెస్సే మనకు ఓవరాల్గా ఇది ఒక 5 డేస్ మనకైతే జరగడం అయితే ఉంటుంది. ఇక్కడ 5 డేస్ రిజిస్ట్రేషన్ అంటే 5 డేస్ కూడా రిజిస్ట్రేషన్ అనేది ఉండదు. 5 డేస్ మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే ఉంటాయి, కానీ నెక్స్ట్ స్టెప్ ఏదైతే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉందో అది నెక్స్ట్ డే నుంచే మనకు స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2, 3, 4, 5 ఈ 5 డేస్ మనకు రిజిస్ట్రేషన్ అనుకుంటే ఇక్కడ ఫస్ట్ డే ఒకటే మనకు ఖాళీగా ఉంటుంది. సెకండ్ డే నుంచి ఈ కౌన్సిలింగ్లో సెకండ్ ప్రాసెస్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా స్టార్ట్ అనేది అయిపోతుంది. సో క్లియర్గా గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి నేను 5 డేస్ జరుగుతుందని అయితే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ 5 డేస్ అంటే కంప్లీట్గా 5 డేస్ ఓన్లీ రిజిస్ట్రేషన్కే కేటాయిస్తారని అయితే కాదు. ఓవరాల్గా ఓవరాల్గా మనం 9 డేస్కి మ్యాప్ వేసుకున్నట్టయితే 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంకొక 9 డేస్ మనం అనుకున్నట్టయితే ఇక్కడ మనకు 5 డేస్ రిజిస్ట్రేషన్కి అయితే ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ 5 డేస్ రిజిస్ట్రేషన్లో మనకు ఎవరైతే ఫస్ట్ డే ఒకటి ఖాళీగా ఉంటుంది. సెకండ్ డే ఏంటి అంటే కౌన్సిలింగ్ సంబంధించి ప్రాసెస్లో సెకండ్ ప్రాసెస్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నది ఇక్కడ సెకండ్ డే నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది ఎన్ని డేస్ జరుగుతుంది అంటే ఇది కూడా మనకు 5 to 6 డేస్ జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నది. అంటే మనకు ఓవరాల్గా 7th వరకు అయితే జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నది. సో ఇలా ఈ సెకండ్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి, సో ఈ సెకండ్ డే ఏదైతే కౌన్సిలింగ్ డేట్స్లో ఫస్ట్ డే సర్టిఫికేట్ రిలేటెడ్గా ఫస్ట్ డే, బట్ ఓవరాల్ డేట్స్లో సెకండ్ డే ఏదైతే ఉంటుందో అక్కడ మనకు కొన్ని ర్యాంక్స్ వాళ్ళకి వెరిఫికేషన్కి రమ్మంటారు, ఆ నెక్స్ట్ డే ఇంకొన్ని ర్యాంక్స్ వాళ్ళకి రమ్మంటారు, ఆ నెక్స్ట్ డే ఇంకొన్ని ర్యాంక్స్ వాళ్ళకి రమ్మంటారు, ఆ నెక్స్ట్ డే ఇంకొన్ని ర్యాంక్స్ వాళ్ళకి రమ్మంటారు. అలా ఓవరాల్గా ప్రాసెస్ అనేది వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక 2 to 3 డేస్ టైం తీసుకున్న తర్వాత అగైన్ మనకు 6th డే నుంచి మనకు ఓవరాల్గా 9th డే ఏదైతే ఉందో 4 డేస్ ఆర్ 3 డేస్ మనకు వెబ్ ఆప్షన్స్కి వీళ్ళు ఇచ్చేయడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక పక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతూ ఉంటుంది, దాంతోపాటు సిమిలర్గా వెబ్ ఆప్షన్స్ కూడా ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఇలా ఓన్లీ ఈ డేస్ దీనికి కేటాయించారంటే ఆ డేస్లో ఓన్లీ ఆ ప్రాసెస్సే జరగదు. ఎలా అంటే ఇప్పుడు సెకండ్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన వాళ్ళు రిమైనింగ్ డేస్ అంతా ఏం చేస్తారు, పోనీ వెబ్ ఆప్షన్ స్టార్ట్ అయ్యాయి అనుకోండి, దాని మీద ఆ పనిలో వాళ్ళు అయితే ఉంటారు. వెరిఫికేషన్ అవ్వని వాళ్ళు ఏదో వెరిఫికేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అట్లా సైమల్టేనియస్గా చాలా ప్రాసెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి. సో ఇలా మనం వెబ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో అగైన్ మనకు 6th డే నుంచి 9th డే వరకు వెబ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఆ తర్వాత 10, 11 మనకు గ్యాప్ అయితే తీసుకొని 2 డేస్ 12th డేన మనకు సీట్ అలాట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. 12th సీట్ అలాట్మెంట్ రిలీజ్ చేసిన తర్వాత ఎగ్జాంపుల్కి చెప్తున్నా, ఇలానే ఉంటుందని కాదు, నెక్స్ట్ మనకి ఇంకొక 4 or 5 డేస్ మనకు డెడ్ లైన్ ఇచ్చేసి కాలేజెస్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి అని చెప్పేసి మనకైతే ఉంటుంది. సో ఓవరాల్గా కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చి ఒక 9 to 12 డేస్లో అయిపోతుంది. ఫస్ట్ డే రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి అదొక 4, 5 డేస్ అయితే ఉంటుంది. ఆ తర్వాత సెకండ్ ఆర్ థర్డ్ డే సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయ్యి అదొక 5 to 6 డేస్ అయితే ఉంటుంది. మధ్యలోనే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి లాస్ట్ ఒక 4 డేస్ మనకు టైం అయితే ఇస్తారు, ఆర్ 5 డేస్ టైం అయితే ఇస్తారు. ఆ తర్వాత ఒక 2 or 3 డేస్ గ్యాప్ తీసుకొని సీట్స్ అలాట్మెంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో ఓవరాల్గా నేను అనుకోవడం ఏంటి అంటే మనకు 9 to 12 డేస్ టైం అయితే తీసుకొని ఈ యొక్క మొత్తం కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయితే చేయడానికి ఛాన్స్ అయితే ఉంది. డెఫినెట్గా కంప్లీట్ చేస్తారు. లేదు మధ్యలో ఏమన్నా కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా ఇష్యూస్ అయితే ఏమైనా డిలేస్ ఉన్నట్టయితే కొన్ని డేస్ ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.